A7 న్యూస్ ఆంధ్ర. ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గండిగూడెంలో పనిచేస్తున్న ఆశా వర్కర్ లక్ష్మీ మంగను విధుల నుంచి తొలగించాలని తెలుసుకున్న ఆశా వర్కర్స్ యూనియన్ సభ్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆశా యూనియన్ సభ్యులు విజయలక్ష్మి, వనిత, జ్యోతి తదితరులు మాట్లాడుతూ ఎటువంటి తప్పు లేకుండా ఆశా వర్కర్ను తొలగించడం అన్యాయమని, వెంటనే ఆమెను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. అనంతరం బాలజీరాలు లక్ష్మీమంగ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఆశా కార్యకర్తగా పనిచేస్తున్నారన్నారు. విధులను చక్కగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇటీవల కాలంలో టి నర్సాపురం గ్రామ పంచాయతీలో సచివాలయ పరిధిలో గల విలేజ్ హెల్త్ క్లినిక్లో పనిచేస్తున్న MLCHO బి నాగబాబు లైంగిక వేధింపులు తట్టుకోలేక ఆశా వర్కర్స్ లీడర్స్కి చెప్పుకోవడం జరిగింది. సదరు విషయాన్ని మండల వైద్యాధికారి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించమని అడగగా మండల వైద్యాధికారి మా సమస్యను వినకపోగా అతను అటువంటి వాడు కాదు, మాపై దురుసుగా ప్రవర్తించి మాకు ఇప్పుడు సమయం లేదు, వెళ్ళిపోమని మాట్లాడటం జరిగింది. ఆ యొక్క వేధింపుల కారణంగా గత కొన్ని రోజులుగా మనోవేదనకు గురి ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడం చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి బంధువులను తీసుకెళ్లడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత సదరు పోలీస్ స్టేషన్ వారు వచ్చి స్టేట్మెంట్ తీసుకొని MLC నమోదు చేయడం జరిగింది. సదరు విషయంపై టి నర్సాపురం పోలీస్ స్టేషన్కు కేసు నమోదు అయింది. నేను ఒక రోజు ఊరు నుంచి వస్తుంటే బండికి అడ్డం పెట్టాడండి. బండి ఏంటండి బండికి అడ్డం? అక్క మీరు ఆగండి అక్క, నేను చెప్తా. MLHV నాగబాబు అండి అనే అబ్బాయి నన్ను అరెస్ట్ చేస్తున్నాడు. అంటే ఏరిస్తున్నాడు. ఒక రోజు నేను బండి వేసుకుని వస్తున్నానండి, స్కూటీ వేసుకుని. నా బండికి అడ్డం పెట్టి నేను అన్నది ఏం చేసావు అన్నాడండి. ఏంటి మీరు అన్నదండి? నా కోరిక తీర్చమని నిన్ను అడిగాను కదా, దాని గురించి ఏం చేసావు అన్న. నీ కోరిక తీర్చడం ఏంటి, నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకుంటానని చెప్పి నేను మా అక్కలా చెప్పుకున్నానండి. ఆ మాట వచ్చి చెప్పుకున్నాక వెళ్ళి మేడంని అడిగితే మేడం అతను అలా ఎందుకంటాడు, అతను చదువుకున్నవాడు అది ఇదేనన్నా. అంటే మేము చదువుకోలేదని మేము అడిగామండి. అడిగిన తర్వాత ఆవిడ పట్టించుకోవాలా. అంతకుముందు కానీ ఎప్పటి నుంచో తను కొంచెం అది ఇలా మాట్లాడుతున్నాడన్న మనోవేదంతో నేను భోజనం చేయడం మానేశానండి. మానేసిన తర్వాత ఇలా హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ MLC అయిందండి. ఇక్కడ పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్లారండి. అక్కడ MLC అయింది. ఆ MLC కేసు నమోదు అయ్యిందండి. ఇక్కడ టి నర్సాపురంలో కేసు పెట్టానండి. పెట్టిన తర్వాత ఆ కేసు పెట్టానని చెప్పి అతను నా మీద కక్షతో నా జాబ్ తీయించేశాడండి. నాకు న్యాయం కావాలండి.